జిల్లా కలెక్టర్కు సమీపంలో ధవళేశ్వరంలో నిర్మాణం చేసిన టిట్కో గృహాల యాజమానులపై బరోడా బ్యాంక్ అధికారులు న్యాయవాదులతో కలిసి వచ్చి దౌర్జన్యం చేయడం దారుణమని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంటు కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల జోలికొస్తే బ్యాంకులను ముట్టడించి తీన్మార్ పెట్టడం ఖాయమని హెచ్చరించారు. లబ్ధిదారులకు న్యాయం చేయాలని 11వ తేదీన కలెక్టరేట్లో జరిగే పీజీఆర్ఎస్కు వెళ్లి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ బ్యాంక్ అధికారులు బాకీలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. చాలామంది తెలీదు, కానీ మన ఆంధ్ర రాష్ట్ర ఏర్పడిన తర్వాత 2వ ముఖ్యమంత్రిగా ఆయన చేయడం జరిగింది. ఆయన దళితుడు, సౌమ్యుడు, అలాగే చాలా సింప్లిసిటీగా ఉన్నటువంటి వ్యక్తి దామోదరం సంజయ్ గారు. ఈవేళ దళితులందరూ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకుని ఆయన్ని అనుసరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒక తరం, మినిస్టర్ అయ్యాడంటే 5 తరాలు అలా ఉందో తప్ప డబ్బులకు ఆశ్రయించకుండా రాజకీయం చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మనకి రాజమండ్రిలో ఈ బత్తిన సుబ్బారావు గారు ఇప్పుడు పంచిపెట్టుకుని అదే ఇస్తుంది, అలాగే రిక్షాలో తిరుగుతుంది. అలాగే దామోదర్ సంజయ్ గారు కూడా ఎస్సీ అయినప్పటికీ కూడా డబ్బులు కాటికి ఏం ఆశపడకుండా చాలా నిస్వార్థంగా ప్రజాసేవ చేశాడు. అలాగే కేంద్ర మంత్రి చేశాడు, రాజ్యసభ సభ్యుడు చేశాడు, అనేక పదవులు చేశాడు. కానీ ఏం సంపాదించుకోకుండా ఒక సామాన్యుడిగా గడిపి మరి జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన యొక్క మరి వర్ధంతి కార్యక్రమాన్ని ఎలా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా అల్లూరు సీతారామరాజు గారు, అల్లూరు సీతారామరాజు అంటే మరి రాజమండ్రి వాడు, మన అందరికీ తెలుసు. ఇక్కడే చదువుకున్నాడు, గోదావరి గట్టిన స్కూల్ పేరు బంగారు స్కూల్లోనే చదువుకున్నాడు. మరి ఆయన అంటతెగల ఏజెన్సీలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విప్లవకారులందరినీ కూడా తయారు చేసి ఉద్యమం చేసి మరి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి అల్లూరు సీతారామరాజుని మరి మనందరూ మర్చిపోకూడదు. ఎందుకంటే మనోడు మన రాజమండ్రి ఇంత గొప్ప పోరాటం బ్రిటిష్ వాళ్ళ మీద ఈ దగ్గర గెలలేదు, భారతదేశం వచ్చేవాడు. అటువంటి అల్లూరు సీతారామరాజు గారిని కూడా మరి రాజమండ్రిలో ఇంకా బాగా అందరూ కూడా ఆయన్ని అనుసరించవలసిన అవసరం కూడా ఉంది. ఈ గోదావరి గట్టును కూడా మరి అల్లూరు సీతారామరాజు గారి యొక్క విగ్రహం ఉంది, ప్రతి సంవత్సరం అక్కడ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం చేయడానికి వీలు లేకుండా డెవలప్మెంట్ కార్యక్రమం అని చెప్పి దానికి పరదాలు కట్టి పోషించాడు. అందువల్ల పార్టీ ఆఫీసులో చేస్తున్నాం. మరి వాళ్ళిద్దరికీ కూడా మరి అందరూ కూడా స్మరించుకుని వారి యొక్క అడుగు చేయడంలో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన రాజమండ్రి నగరానికి సంబంధించి టిట్కో హౌసెస్ మీద ఒక విధమైనటువంటి చర్చ కానీ గొడవ కానీ జరుగుతున్నాయి. మా సోదరుడు బాలేపల్లి మురళి గారు స్థానిక ఎమ్మెల్యే స్పందించట్లేదు అంటాడు. ఆయన స్పందించే స్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఆయనకి అయిపోయింది, వయసు అయిపోయింది. ఆయన ఇంకా రాజకీయం 7 సార్లు చేసే సార్లు ఆయన స్టేజ్కి వచ్చారు. ఆయన అందు గురించి స్పందించే వాళ్ళు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు టిట్కో పథకం అని చెప్పి ఒక స్కీమ్ ఒకటి పెట్టడం జరిగింది. ఆ స్కీమ్ ద్వారా మన రాష్ట్రంలో 2.61 లక్షల యూనిట్స్ అంటే 2.61 లక్షల అపార్ట్మెంట్స్ మన రాష్ట్రంలో కట్టి పేద మధ్యతరగతి కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పి ఆ స్కీమ్ చేశారు. ఆ స్కీము టోటల్ కాస్ట్ 28,000 కోట్లు. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఆ స్కీమ్ స్టార్ట్ చేసి ఆ అపార్ట్మెంట్లన్నీ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా స్టార్ట్ చేసి చాలా వరకు కట్టడం జరిగింది. కానీ ఏంటంటే దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ
లేకపోతే ఇంకా ఎలక్ట్రిఫికేషన్ వర్క్లు లేదా ప్లంబింగ్ వర్క్లు ఇలాంటివన్నీ ఆగిపోవటం వల్ల హౌసెస్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకి హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయడం జరగలేదు. ఆల్మోస్ట్ కేటగిరీ సిలో ఉన్న వాళ్ళకి డబ్బులు కట్టక్కర్లేదు. కేటగిరీ బి, కేటగిరీ ఏలో ఉన్న వాళ్ళు డబ్బులు కట్టాలి. 3 లక్షలు 2 లక్షలు ఆ డబ్బులు వాళ్ళు కట్టారు. అంతా వాళ్ళకి అలాట్మెంట్ ఇవ్వాలి. కానీ ఏ అయితే మౌలిక సదుపాయాలు లేవో, ఏవైతే ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, డ్రైనేజ్ వర్క్లు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ ఇవన్నీ లేవని చెప్పి అలాట్మెంట్ ఇవ్వటం జరగలేదు. తెలుగుదేశం గవర్నమెంట్ అయిపోయింది, జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన ఈ 2,61,2.61 లక్షల ఇల్లు ఇస్తాడని ఎదురు చూస్తే ఆయన జగనన్న కాలనీ స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఇది ఇస్తే మనకేం పేరు రాదో, ఎందుకు మన జగనన్న కాలనీ వేరే పెడదాం అన్నాడు. దాంట్లో కరప్షన్ జరిగినాయి అన్నీ అందరూ తెలుసు. దాని గురించి మనకి ఇప్పుడు సబ్జెక్ట్ కాదు. ఈ గృహాలు తయారు కాలేదు కాబట్టి ఈ గృహాలు తయారు చేయడానికని హౌసింగ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా బరోడా బ్యాంక్ దగ్గర 4,460 కోట్లు జగన్ గారు అప్పు తీసుకొచ్చాడు. ఏంటి, ఆల్రెడీ టిట్కో హౌసెస్కి సౌకర్యాలు కలిగించడానికి కానీ, లేకపోతే డ్రైనేజీలు ఇవన్నీ కట్టడానికి అని చెప్పి 4,460 కోట్లు పట్టుకొచ్చినాడు. మౌలిక సదుపాయాలు కల్పించి వాళ్ళకి హౌసెస్ అలాట్మెంట్ చేసి అందరికీ హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుండు, అందరూ హ్యాపీ ఫీల్ అవుతుంది. అది మానేసి కొన్ని చోట్ల మాత్రమే, మన రాజమండ్రి ఇంకొకటి 2 చోట్ల టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేసి మిగతా ఏవి కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2,61,000 కనీసం నాకు తెలిసి ఒక 10,000 అన్నీ హ్యాండ్ ఓవర్ చేశాడు. 2,50,000 టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ డబ్బులన్నీ అట్టుకెళ్ళి బట్టలు నొక్కడంలో పెట్టేశాడు. మనం నెల బట్టలు నొక్కపోతే ఏళ్ళు పనిచేయదు. అందుకని వెళ్ళి ఆ బట్టలు నొక్కేటోళ్ళు ఈ డబ్బు పెట్టేశాడు. 4,460 కోట్లు ఆ బట్టల లెక్కల్లో పోయింది. మౌలిక సదుపాయాలు రాలేదు, హౌసెస్ టిట్కో హౌసెస్ అలాట్మెంట్ పోలేదు. ఆ డబ్బు అంతా జగన్ గారు బరోడా బ్యాంక్ నుంచి హౌసింగ్ కార్పొరేట్, మన అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. దానికి హౌసెస్ అలాట్మెంట్ అయ్యి ఆల్రెడీ హౌసెస్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా సంబంధం లేదు. కానీ మొన్న 4 డేస్ బ్యాక్ ఈ బరోడా బ్యాంక్ వాళ్ళు 4 లాయర్లు వేసుకుని రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి బొమ్మూరు టిట్కో హౌసెస్ దగ్గరికి వెళ్ళి, మీరు బాకీ కట్టాలి, మీ ఇల్లు మేము జప్తు చేస్తాం, మీ ఇల్లుకి తాళం వేస్తాం అని చెప్పి వాళ్ళని బెదిరించి హడావిడి చేసి చాలా న్యూసెన్స్ చేయడం జరిగింది. అసలు ఇది ఎక్కడి వరకు న్యాయం? లోన్కి దీనికి సంబంధం లేదు. లోన్ తీసుకున్నవాడు అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడిగితే అతన్ని అడగాలి, లేకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆయన సీఎం గారు లోన్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు కట్టాలి. అక్కడికే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడంటే 140 కోట్లు బ్యాంక్కి కట్టవలసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఈ టిట్కో హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అతను కానీ ఈ లోన్ అంతా కూడా ప్రభుత్వం తీసుకున్న లోన్ కాబట్టి లబ్ధిదారులకి ఇది సంబంధం లేదు, మేమే కర్మని అతను ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు. అతని పేరు కూడా టిట్కో హౌసింగ్ ఎండి అరుణ్ బాబట. ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అటువంటి స్టేజ్లో ఈ బ్యాంక్ వాళ్ళు వెళ్ళి బెదిరించి మీరు కట్టకపోతే ఇల్లు తాళవేస్తాం, జప్తు చేస్తామంటే ఎంతవరకు కరెక్ట్? అయ్యా బరోడా బ్యాంక్ వారు మీకు ఇదే సీరియస్ వార్నింగ్. మీరు పిచ్చిగా 4 లాయర్లు వేసేసుకుంటే నల్లకొట్టు వేసుకున్నా కూడా లాయరో తెలియదు, ఎవడో తెలియదు. ఆడ తీసుకెళ్ళిపోయి మీ ఇంటికి తాళం వేసేస్తాం, ఆడింటికి తాళం వేసేస్తా అంటే ఊరుకోవడానికి ఎవరు లేడు. మీరు పిచ్చి వేసాలు ఎలాంటి వేసాలు ఎత్తే రాజమండ్రిలో బరోడా బ్యాంక్ బ్రాంచ్ ఏది కూడా రన్ అవ్వదు. మేము వీళ్ళందరూ తీసుకుని సోమవారం కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఇల్లులన్నీ అలాట్మెంట్ టిట్కో అందరూ తీసుకుని కలెక్టర్ దగ్గరికి వెళ్తాం. కలెక్టర్ గారు దీనికి ఏ సమాధానం చెప్తారో ఆవిడ చెప్తుంది. ఆవిడ చెప్పిన సమాధానాన్ని బట్టి వీళ్ళందరినీ తీసుకుని ఏదైతే బరోడా బ్రాంచ్ మెయిన్ ఫస్ట్ వచ్చింది ఎవరు ఏదంటే ఏకేసీ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర నగర్లో బరోడా బ్రాంచ్ వచ్చారు. ఆ బ్రాంచ్ దగ్గరకు వచ్చి అది నువ్వు పెడతావు ఏంటది డప్పులు ఏంటది తీన్ బార్ కార్యక్రమం చేసేస్తాం. వాళ్ళు ఎవరిని లోపలికి వెళ్ళకుండా ఎక్కడ ఏదైతే బరోడా బ్యాంక్ వాళ్ళు వచ్చి తాళం వేసి నోటీసులు పెట్టించి జప్తు చేస్తారన్నారో ఆ జప్తు కార్యక్రమం ఎలా ఉంటుందో ఈ తీన్ బార్ పెట్టేసి
ఆ బరోడా బ్యాంక్ స్టాఫ్ అందరికీ చూపెడతాం. లోపలికి వెళ్ళకుండా వాళ్ళు కూడా తీర్మానంలో పాల్గొంటారు. కాబట్టి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ కట్టాలి. దయించి అంటే మరి అక్కడికి వాళ్ళు వెళ్ళారట, వాళ్ళందరూ కంప్లైంట్ వాళ్ళే చెప్పారు. వీళ్ళు ఎస్బీఐ దగ్గర తీర్మానం, మనకేంటి తీర్మానం ఫ్రీయే కదా, పెట్టేస్తాం ఏముంది, మనకి కూడా కాల్క్షేమం. కాబట్టి దయించి ఇలాంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దు, తప్పుడు విధంగా వెళ్ళొద్దు. కలెక్టర్ గారు కూడా ఆవిడ మరి 99% గవర్నమెంట్ ఎవరైతే టిట్కో కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడో అతను చెప్పాడు కాబట్టి మాదే బాధ్యత, మేమే గవర్నమెంట్ కడతామని. వాళ్ళు కడతారు గ్యారెంటీగా. కాబట్టి మీరు దయించి టిట్కో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపై చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దని మాత్రం ఈ బరోడా బ్యాంక్ వాళ్ళని మరి స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా కోరుతున్నాం. ఎవరు వెళ్తే ఆడు మొత్తం అన్ని బ్యాంకులు కూడా తీన్మార్ ఉండదు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత 60 కోట్లు జగన్ గారు అప్పు తీసుకొచ్చాడు. ఏంటి ఆల్రెడీ టిట్కో హౌసెస్కి లేకపోతే డ్రైనేజీలు ఇవన్నీ కట్టడానికి అని చెప్పి 4,460 కోట్లు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చినాడు మౌలిక సరి చేశాడు 2,50,000. టిట్కో హౌసెస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆ డబ్బులన్నీ అట్టుకెళ్ళి బట్టలు నొక్కడంలో పెట్టాడు. మనం నెల బట్టలు నొక్కపోతే ఏళ్ళు పని చేయదు. అందుకని వెళ్ళి హౌసింగ్ కార్పొరేషన్, మన అర్బన్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. దానికి కానీ మొన్న 4 days బ్యాక్ ఈ బరోడా బ్యాంక్ వాళ్ళు 4 లాయర్లు వేసుకుని రాజమండ్రి కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి, అసలు ఇది ఎక్కడి వరకు న్యాయం? లోన్కి దీనికి సంబంధం లేదు. లోన్ తీసుకున్నవాడు అప్పటి చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అడిగితే అతన్ని అడగాలి, లేకపోతే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆయన సీఎంగా లోన్ తీసుకున్నాడు కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కట్టాలి. అక్కడికే మన చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత కట్టాడంటే 140 కోట్లు బ్యాంక్కి కట్టవలసిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టాడు. ఈ